నేడు మనం సేవ చేసే సేవ యొక్క పద్ధతి దైవ గ్రంథంలో వాక్యానుసారంగా దేవుడు సేవ చేయించాలి అనుకునే పద్ధతి ఎలా ఉంటుందో ఒక్క నిమిషం ఈ వీడియోలో కాస్త మనం ఆలోచన చేద్దాం. ఒక దైవజనుడు సేవ చేయడానికి దీవి ప్రాంతాలకు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? పడవనేసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఈ పడవను ఎక్కడ పెట్టాడు? ఒడ్డున క్షేమంగా జాగ్రత్తగా పెట్టేసి ఆ దీవి ప్రాంతం అంతా తిరిగాడు, చూశాడు. ఇది నాకు అనుకూలంగా ఉందా లేదా, ఇక్కడ నేను పరిచర్య చేయగలనా లేదా, ఈ ప్రజల మధ్య నేను రాణించుకోగలనా లేదా అని తిరిగి తిరిగి చూసి అక్కడ అతనికి అనుకూలంగా లేదు అనేసరికి మరలా తిరిగి వచ్చేసి ఆ పడవనెక్కి తిరిగి మరలా తన స్థలానికి తాను వచ్చేసాడు. ఇది మనం చేయాలి, సేవ చేయాలనుకునే పద్ధతి. బట్ దేవుడు సేవ చేయించాలి అనుకుంటే ఏం చేస్తాడంటే, మనం ఏదైతే పడవనేసుకొని ఆ దీవికి సేవ చేయాలని వెళ్ళామో ఫస్ట్ దేవుడు ఏం చెప్తాడంటే, ఆ పడవను కాల్చేసేయి అంటాడు. ఆ దీవి దగ్గరికి దిగగానే ఆ పడవను ఏం చేయమంటాడంటే కాల్చేసేయి అని అంటాడు. ఎందుకో తెలుసా? అక్కడ మనకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, అక్కడ మనం రాణించుకోగలిగినా రాణించుకోకపోయినా, తిరిగి మరలా మనం వెనక్కి చూసి రావడానికి వీలు ఇవ్వడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మనం ఏం చేయాలంటే అదే ప్రాంతంలో దేవుని పనిని సంపూర్ణం చేయాలి. అదే పడవ ఒడ్డున ఉందనుకోండి, మనకు అవకాశం ఉంటుంది, పట్టని ఎక్కేసి రిటర్న్ వచ్చేస్తాం. ఈరోజు చాలా మంది సేవ అలాగే చేస్తున్నారు. వారు వేసుకెళ్తున్న పడవల్ని క్షేమంగా ఒడ్డున వేసి అనుకూలంగా ఈజీగా ఉంటేనేమో అక్కడ చేస్తున్నారు, రాణించుకోగలుగుతా ఉంటేనేమో చేస్తున్నారు. కొంచెం ఇబ్బంది ఉంది, కొంచెం కష్టం అనిపిస్తుంది అనగానే తిరిగి ఎమ్మటే ఆ పడవ ఎక్కేసి వచ్చేస్తున్నారు. దేవుని పరిచర్య అలాగ చేయకూడదు. అందుకే దేవుడు మొదట అంటాడు, నువ్వు వెళ్ళిన పడవను కాల్చేసేయి అంటాడు. ఎలీషా సరిగ్గా అలాగే చేశాడు. తిరిగి వెనక్కి చూసే అవకాశమే ఉండకూడదని చెప్పి తను దున్నుతున్నటువంటి ఆ ఎద్దుల్ని వధించి ఆ ఎద్దుల్ని బలిపీఠం మీద పెట్టి అందరికి విందు చేయించాడు. అతను దున్నుతున్నటువంటి అరకల్నే కట్టెలుగా, పొయ్యికి కట్టెలుగా వాడాడు. ఎందుకో తెలుసా? తిరిగి వెనక్కి చూడకపోవటం. అందుకే దేవుడు అంటున్నాడు, నా కాడి ఎత్తుకున్నవాడు వెనక్కి చూసేవాడు నాకు పాత్రుడు కాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మనం సేవకెళ్ళిన ప్రాంతంలో ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి శ్రమలున్నా మనం వెనక్కి చూడకుండా చెయ్యాలి. అందుకే దేవుడు ఆ పడవను కాల్చేయండి అంటాడు. సో అది దేవుడు చేయించే పద్ధతి.